అలా కనపడడం వెనక కారుణ్యమేనా ఉంది? అంతేకాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా? ఆమెకేం క్రోధం ఉండదు. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. గంగ హిమాలయ పర్వతాల్లో పుట్టినప్పుడు పర్వతాల మించి పడిపోతున్నప్పుడు మనం స్నానం చేయలేకపోయినా గంగే, హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేసినా గంగే, కాశీపట్టణంలో సంతోషంగా వెళ్ళి రేవులో స్నానం చేసినా గంగే. ఒక చోట గంగను భరించలేకపోయావు అంతే. అంతేగాని ఆమె గంగ కాదనడానికి మాత్రం అవకాశం లేదు. అమ్మ కూడా అంతే. ఒకనాడు కాళికాదేవిగా కనపడుతుంది. భక్తుడైన రామకృష్ణ పరమహంసకి ఉపాస్య దేవత. నీకంత అలా పట్టుకోవడానికి కొంచెం ఏదో మనసులో కొంత భీతి ఉంటే శారదా రూపంగా ఉంటుంది, అన్నపూర్ణారూపంగా ఉంటుంది. ఇంకా అన్నపూర్ణారూపం కన్నా పరమకారుణ్యంగా ఉండే రూపం ఇంకా లోకంలో ఏ ఉంటుంది? అన్నం పెట్టడానికి కూర్చుంది. నువ్వు ఆ అన్నం తింటూ ఇంకొక నమస్కారం చేయగలిగితే మాత్రం ఇదిగో ఇవన్నీ ఇవ్వగలదు. దానికోసం ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ రక్షణకి. అదే కదా శంకరుడు సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం అన్న శ్లోకంలో ఆమె త్రైలోక్య రక్షణ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. ఏదో దేవతలు దానవులు వెళ్ళి క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే అందరూ పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరీషుని దవ్వారికులడ్డు పడ్డ తలమంచుంచొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజాననము కిల్కని రక్త రక్షణ కళా సంరంభునిన్ చెంభురిన్. పరమశివుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన చేశారయ్యా, తెలియక పాలసముద్రాన్ని వధించాం, హాలాహలం పుట్టింది, నువ్వు రక్షించు, దాన్ని పుచ్చుకో అన్నారు. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర అబ్బో ఇన్ని మాటలు చెప్పాడు. హరిమది ఆనందించిన హరినాట్య జగంబులెల్లయ ఆనందించున్ హరియును జగములు వెచ్చగ గరళము వారించుటుప్పు కమలదలాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వెద్దు ముఖి. పరులకు ఉపకారం చేద్దామనుకున్న వాడిని పంచభూతములు కాపాడతాయి పార్వతి. చూసావా బిడ్డలు ఎలా ఏడుస్తున్నారో? మనం తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు అలా ఏడవడమా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయేని కదా. లోకానికి ఆది దంపతులం కదా. మనం తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు అలా ఏడవడమా? అంటే ఏమంటారు? హాలాహలం పుచ్చేసుకుంటాను అంటే నేను ఆ హాలాహలం పుచ్చుకుంటే నాకు ఏమైనా అయిపోతుందని పార్వతి భయపడుతున్నావా? ఏం బెంగపెట్టుకోకు. నేను ద్రాక్ష పండుని నోట్లో ఎలా పడేసుకుంటానో అంత తేలిగ్గా పడేసుకుంటా. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలర సమగ్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఆ హాలాహలాన్ని శిక్షిస్తా. ద్రాక్ష పండుని పట్టుకున్నాడు పట్టుకుంటా, నోట్లో పడేసుకుంటా. దా వచ్చి వీధిలో నుంచి అలా చూడు ఎంత హేళగా హాలాహలం తినేస్తాను అంటే ఆవిడేమైనా బెంగెట్టుకుంటుందేమో అని ఆయన ఇవన్నీ చెప్పాడు. పాపం ఆవిడ చాలా తేలిగ్గా అంది, మీకు ఎలా తోస్తే అలా చేయండి అంటే వింటున్న శుకబ్రహ్మకి భయం వేసింది. అదేమిటండి పరమశివుడు హాలాహలం ముచ్చేసుకుంటానంటే పార్వతీదేవి ఎలా ఒప్పుకుందని అడిగాడు. మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళ సూత్రం మొనెంతమది నమ్మినదు. ఆవిడ సర్వమంగళాదేవత. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా పరమశివుడికి ఏమవుతుంది? హాలాహలం తాగితే అందుకు ముచ్చేసుకోమంది. ఆయన ఏం చేశాడు? మూడు లోకములను రక్షించడం కోసం గబగబా వెళ్ళి తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతి కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో. ఆవిడ లోకరక్షణ చేయవయా అన్న కారణం చేత శంకరుడు ఆ రోజున హాలాహల భక్షణం చేయలే, లోకములను కాపాడలా. అసలు అక్కడ వరకు ఎందుకండి? ప్రతి క్షణం ఆవిడ మనని కాపాడుతూనే ఉంది. చండీ హోమం మొదలెడితే దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. దుర్గా సప్తశతి వింటుంటే ఆవిడ మనకి ఎంత మహోపకారం చేస్తోందో అర్థమైపోదు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కొన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పరమశాకాహారి ఆవు మావితో పుట్టిన దూడ యొక్క మావిని నాలుకతో నాకి శుభ్రం చేసేస్తుంది. ఎవరు చెప్పారు ఈ దూడ నీకు పుట్టింది నీ పిల్లని? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం,
మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.